హలో మూవీ లవర్స్. రీసెంట్‌గా నేను 'డోంట్ బ్రీత్' అనే హర్రర్ థ్రిల్లర్ మూవీ చూశాను. ఏం మూవీ అండి బాబు! అరాచకం అంతే. జనరల్‌గా హర్రర్ జోనర్ అంటే దెయ్యాలు ఆర్ ఆత్మలు అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి భయపెడతారు. బట్ అవేమీ లేకుండా ఒక బ్లైండ్ ముసలతను గంటన్నర పాటు వెన్నులో వణుకు పుట్టిస్తాడు. మూవీ థీమ్ ఏంటంటే ముగ్గురు దొంగలు, అందులో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. వాళ్ళు వారి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దామని ఫిక్స్ అవుతారు. అప్పుడక్కడ ఒక బ్లైండ్ ముసలతను వాడి ఇంట్లో తను ఎర్న్ చేసుకున్న మనీ అంతా దాచుకుని ఒక్కడే ఉంటున్నాడని తెలుస్తుంది. వాళ్ళు రాబరీ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని, పైగా అతనికి బ్లైండ్ అండ్ ముసలోడు అవ్వడం వల్ల డిఫెండ్ చేసుకోలేడు, మన పని ఈజీగా అవుతుందని అనుకుంటారు. ఒకరోజు నైట్ ఆ ముగ్గురు దొంగతనానికి వెళ్తారు. ఆ రాబరీకి వెళ్ళిన ముగ్గురు దొంగలు డబ్బులతో తిరిగి వచ్చారా, అసలు బయటికి రాగలిగారా లేదా అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సింది. ఈ ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. బట్ వన్స్ ఆ ఇంట్లో దొంగతనానికి ఎంటర్ అయ్యి ఆ ముసలోడు రివర్స్ అటాక్ స్టార్ట్ అయ్యాక మూవీ గోస్ టు బీస్ట్ మూడ్ అంతే. ఎండ్ వరకు ఆ రాబరీకి వచ్చిన వాళ్ళకి, చూస్తున్న మనకి ఊపిరి ఆడకుండా చేస్తాడు. డైరెక్టర్ ఆ సైలెన్స్తో, చీకటితో చేసిన భయానక వాతావరణం ఒక లెవెల్ అయితే, ఆ ఓల్డ్ పర్సన్ క్యారెక్టర్ రాసిన తీరు వేరే లెవెల్. పైగా ఆయన రాసిన క్యారెక్టర్కి 100% కాదు, 200% జస్టిఫై చేశారు. ఆ ఓల్డ్ క్యారెక్టర్కి ఎక్స్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల అనుకుంటా, ఓల్డ్ పర్సన్ అయినప్పటికీ ఆ బాడీ ఫిట్నెస్ కానీ, ఆయనకున్న ఫోకస్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. జనరల్గా అంటుంటారు కదా, దేవుడు ఎవరికైనా డిజేబిలిటీ ఇస్తే వేరే అవయవాలు 2 టైమ్స్ బెటర్ పర్ఫార్మెన్స్తో వర్క్ అవుతాయని. అది ఈయనకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఎంతలా అంటే ఆ ముగ్గురు దొంగలు ఆ ఇంట్లో శ్వాస తీసుకున్న ఆ సౌండ్ ఆ ఓల్డ్ పర్సన్ విని వాళ్ళు ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్కి వచ్చి అటాక్ చేస్తాడు. అందుకే టైటిల్ కూడా డోంట్ బ్రీత్ అని పెట్టారు. లిటరల్లీ మనకి ఆ దొంగల్ని వదిలేరా బాబు అనే ఇంటెన్షన్ కలుగుద్ది. అసలు భయంకరమైన, క్రూరమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే ఆ క్యారెక్టర్కి కళ్ళే ఉండనక్కర్లేదని చెప్పి ప్రూవ్ చేశారు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే డీసెంట్ కెమెరా వర్క్ అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ పీక్ అసలు. సైలెన్స్ని సస్పెన్స్ టూల్గా యూజ్ చేశారు. ఇంకా మూవీలో ల్యాక్ ఆఫ్ డైలాగ్స్ ఉండడం వల్ల టెన్షన్ని మరింత పెంచాయి. పర్ఫార్మెన్స్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఆ ఓల్డేజ్ పర్సన్ యాక్ట్ చేసిన విధానం అయితే పూనకాలే అసలు. ఆ ముగ్గురు దొంగల్లో రాకీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి లిటరల్లీ జీవించేసింది. ఆమె పడే బాధ, భయం మన హార్ట్ని టచ్ చేస్తుంది. ఈ డోంట్ బ్రీత్ మూవీ కేవలం హారర్ సినిమానే కాదు, ఇది సర్వైవల్, మొరాలిటీ, డెస్పరేషన్ అనే థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేసిన సైకాలజికల్ థ్రిల్లర్. ఇది ఖచ్చితంగా మన ఆలోచనలను, మన అంచనాలను మించి ఉంటుంది. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అండ్ సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. లెంత్ నియర్లీ 1.5 అవర్ ఉంటుంది. డైలాగ్స్ కూడా పెద్దగా ఉండవు కాబట్టి తెలుగులో లేదనే బాధే లేదు, ఎవరైనా చూడొచ్చు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఆల్వరెజ్ ఇంతకుముందు ఈవిల్ డెడ్ అనే గొప్ప మూవీ తీశారు. అండ్ ప్రజెంట్ ఈయన తీసిన ఏలియన్ రోములస్ అనే మూవీ ఒకటి ఈ ఇయర్లో ఆగస్ట్ మంత్లో వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ అది కూడా మనల్ని థ్రిల్ చేస్తుంది. సో ఈ డోంట్ బ్రీత్ మూవీ ఖచ్చితంగా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.